సూపర్ స్టార్ 'మహేష్ బాబు', దర్శకధీరుడు 'ఎస్ఎస్ రాజమౌళి' కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎంతో ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇన్నాళ్లకు 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమాతో కార్యరూపం దాల్చినందుకు ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. 'త్రిబుల్ ఆర్' వంటి గ్లోబల్ బ్లాక్బస్టర్ తర్వాత 'జక్కన్' నుంచి రాబోతున్న ఈ గ్లోబ్ ట్రాకింగ్ అండ్ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించిన ఓ చిన్న వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. సో, 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమాని రాజమౌళి టీం ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. సైలెంట్‌గా సెట్స్ మీదకి తీసుకెళ్లి షూటింగ్ చేసేస్తున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసి వచ్చారు. అక్కడ ఎత్తైన పర్వత శిఖరాలపై ఈ మూవీ షూటింగ్ చేశారు. లీడ్ క్యారెక్టర్ పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ క్రమంలో అక్కడ ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి అయితే పాల్గొన్నారు. సో, ఒడిశాలోని ఎత్తైన శిఖరం కోరాపుట్ జిల్లాలోనే ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం డియోమాలి. ఈ పర్వతంపై అయితే మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ అండ్ కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కోరాపుట్ పరిసరాల్లో 'ఎస్ఎస్ఎంబీ 29' వంటి ప్రెస్టీజియస్ మూవీ షూటింగ్ జరగడంతో దీన్ని ప్రభుత్వం తమ పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒడిశా డిప్యూటీ సీఎం అయితే ఇక ప్రగతి పరిద ఈ సినిమా షూటింగ్ గురించి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. డియోమాలి పర్వత శిఖరాలపై చెత్తాచెదారం వేయడంపై రాజమౌళి సైతం పోస్ట్ పెట్టాడు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను కాపాడుకోవడం మన బాధ్యత అని అయితే పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నా టూరు ఎంఎంకే ఈ కాన్ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, దానికి తగ్గట్టు కొత్త సౌండ్స్‌ని సృష్టించాలని అయితే చెప్పాడు. ఇంతకుముందు మునుపెన్నడూ లేని 'ఎస్ఎస్ఎంబీ 29' లాంటి చిత్రం రాలేదని అనుకుంటున్నానని అయితే అంటున్నాడు. ఇది ఒక అడ్వెంచర్ మూవీ అని, కష్టమే అయినా ఆసక్తికరమైన ప్రయాణం అని అయితే పేర్కొన్నాడు మరి. సో, ఈ 'ఎస్ఎస్ఎంబీ 29' వచ్చేసి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మహేష్ బాబు ఇంతకు ముందు చూడని న్యూ అవతార్‌లో కనిపించబోతున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఒడిశా షెడ్యూల్‌లో అయితే పాల్గొన్నారు. ఇక దుర్గార్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని అయితే ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్‌గా అయితే తీసుకున్నారు. సో, మూవీ టీం మొత్తం రీసెంట్ టైంలోనే ఒడిస్సాలో అయితే కొన్ని సీన్స్‌ని అయితే చిత్రీకరించారు. సో, అండ్ మీకు రియల్‌గా చెప్పాలంటే ఒడిస్సాలో కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే ఈ ప్రకృతి పర్యాటక రంగం కదా అటు. సో, మౌంటైన్స్ ఏంటి, అక్కడ చెట్లేంటి చాలా బాగుంటది వాతావరణం అయితే. సో, నేనెళ్ళిన ప్లేస్‌లోనే షూటింగ్ అయితే జరుగుతుంది. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిన. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.